ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 24:5 అయితే ఆ వచనంలో ఏం చెప్పబడుతుంది అంటే, ఎవరు ఆశీర్వాదానికి అర్హులు అంటే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అందులో చెప్పబడింది. అయితే ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటంటే, మనం ఆశీర్వాదం అనగా మనం ఆదిలో మనం కోల్పోయిన స్థితి అనమాట. అంటే దేవుడు మనకి అవ్వ ఆదాంని సృష్టించినప్పుడు ఏదోని వనంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు, ఆ కోల్పోయిన ప్రతి పరిస్థితి కూడా మనం ఆశీర్వాదకరంగా పరిగణించవచ్చు. అంటే అవి ఎటువంటి పరిస్థితులు అంటే, ఆదాం చూసుకున్నట్లయితే తను ఏ విధమైన కష్టం గుండా వెళ్లకుండా తన ఆహారం తనే అన్ని సమృద్ధిగా లభించేలాగా దేవుడు సమస్తము తనకి సమకూర్చి పెట్టాడు. అంటే శ్రమ లేని స్థితి. అలాగే అవ్వకు చూసుకున్నట్లయితే ఏ విధమైన వేదన లేకుండా దేవుడు అప్పుడు ఉంచి ఉండేవాడు. అంటే శాపాన్ని బట్టి అవ్వకు దేవుడిచ్చిన శాపం ఏంటంటే, నీవు ప్రసవ వేదనతో నీ పిల్లల్ని కంటావు, నీ వేదన నేను అధికం చేస్తాను అని దేవుడు చెప్తాడు. ఒకవేళ తన పాపం చేయకుండా ఉండుంటే అవ్వకి ఆదాంకి పుట్టబోయే పిల్లల్ని దేవుడు ఆదాంకి ఎలాగ గాఢ నిద్ర కలగజేసి బయటికి తీసాడో, ఆ ఎముకని తీసి అవ్వని చేశాడో, అవ్వ పిల్లల్ని కూడా అలాగే దేవుడు తీసుండేవాడు, లేదంటే ఆదాం తీసుండేవాడు. అటువంటి స్థితిని, ఆశీర్వాదాన్ని కోల్పోయి ఆ స్థితిని కోల్పోయామన్నమాట. అంటే ఆదామేమో శ్రమ పడేలాగా, అవ్వేమో తన ప్రసవ వేదన అధికమయ్యేలాగా ఆ స్థితిని కోల్పోయాం. అయితే మరలా ఆ ఆశీర్వాదకరమైన స్థితిని మరలా మనం పొందుకోవాలంటే కొన్ని లక్షణాలు దేవుడు చెప్పాడు. అవేంటో ఒకసారి చూద్దాం. కీర్తనలు 24:5 నేను చదువుతున్నాను చూడండి. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. అంటే ఎవరు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారంట? వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టరంట. అంటే వ్యర్థమైనవి అంటే అవి, వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదన్నమాట. అంటే ఏదైతే వాక్యం మనల్ని ఫోకస్ చేయమనుందో ఆ విషయాలు కాకుండా వేరు విషయాల్లో మనం టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఆ విషయాన్ని మనం తొలగించుకున్నప్పుడు మన జీవితంలో. ఇంకొకటి, నిర్దోషమైన చేతులు. అంటే మన చేతులతో చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలంటే ఏ విధమైన మోసం లేకుండా మన పనులు ఉండాలి. 2, శుద్ధమైన హృదయం అనగా మన ఆలోచన. హృదయంలో నుంచి వ్యభిచార తలంపులు, లేదంటే దురాశ, లేదంటే మోసపు తలంపులు బయలుదేరుతాయని వాక్యంలో ఉంటుంది. సో మన హృదయాన్ని శుద్ధంగా, అంటే మన ఆలోచనని శుద్ధంగా పెట్టుకున్నప్పుడు మరలా, సో ఈ 3 విషయాలు ఎవరైతే, నిర్దోషమైన చేతులు, కపటముగా ప్రమాణం చేయకుండా, అంటే మోసంగా ప్రమాణం చేయకుండా, శుద్ధమైన హృదయం కలిగి, నిర్దోషమైన చేతులు, లేదంటే వ్యర్థమైన వాటి యందు మన మనస్సు అంటే మన ఆలోచనలు మనం పెట్టకుండా ఉంటే మన ఆశీర్వాదానికి ఏమవుతామంట? అర్హులు అవుతామంట. సో అట్టి ఆశీర్వాదానికి పొందుకోగల స్థితిని మన జీవితంలో ఇవన్నీ మనం అవలంబించుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మన దగ్గరికి ఆటోమేటిక్గా అవే వస్తాయి అన్నమాట. అబ్రహాంని దేవుడు ఆశీర్వదించినమాట. సో అలాగే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లక్షణాలు మనలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వాదానికి మనం అర్హులు అవుతాం. సరే, కళ్ళు మూసుకో. పరలోకమందున్న మా యొక్క తండ్రి, అవును తండ్రి, నిర్దోషమైన చేతులు అయ్యా, శుద్ధమైన హృదయము తండ్రి, కపటము లేని ప్రమాణాలు తండ్రి మా జీవితంలో తండ్రి మేము అవలంబించుకుని నీ ఆశీర్వాదాలకు తండ్రి అర్హులుగా మేము ఉండేలాగా మాకు సహాయం దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకుని ఉన్నాము. ఆమేన్.